డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఎన్నికల్లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేది చాలాసార్లు తెరపైకి వస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాల సాయంతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అరెస్ట్ కావడం లేదు. కోర్టుకి 3000 పైచిలకు వాయిదాలకి అటెండ్ కాకపోయినా కూడా వేరే ఎవరన్నా అయితే అందరిని తీసుకెళ్ళి లోపల పడేసి ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాగనే బయట ఉంటాడు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాను కూడా ఎవరూ పోలేదు. మరి అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవుతాడు? ఒకవేళ అయితే కనుక అయ్యయ్యో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతే ఎలా అని బాధపడే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడనుకో ఇక గెలుపు తథ్యం. మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయనకి ఏ మేరకు సింపతి వచ్చిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటిదే వస్తుంది. కాబట్టి అరెస్ట్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయం. జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలిచాడు అంటే టీడీపీ పార్టీని తుడిచిపెట్టేసేస్తాడు. మళ్ళీ 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టుగా తానే సీఎంగా ఉంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరుగుతుందా అని ఫర్దర్గా డిస్కస్ చేసుకోబోయే ముందుగా ప్రేక్షకులందరికీ నాదొక చిన్న మనవి. మన వీడియోని అందరూ చాలామంది చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కువగా లైక్లు వస్తేనే కదా ఈ వీడియో ఎక్కువ మందికి చేరి మరికొన్ని వ్యూస్ వచ్చేది, మరి మన వీడియోలో చెప్పే కంటెంట్ మళ్ళీ ఎక్కువ మందికి సబ్మిట్ చేయబడేది. వాళ్ళందరి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోవాలి అని అంటే మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చలేదనుకోండి మొహమాటం లేకుండా డిస్లైక్ నొక్కేసేయండి. కానీ ఏదో ఒకటి మాత్రం నొక్కండి. అటు లైకో ఇటు డిస్లైకో ఏదో ఒకటి నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఎంత అర్జెంటుగా ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది అంటే ఢిల్లీ వర్గాల నుంచి కొంత సమాచారం లీక్ ఏదో అవుతోంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఏదో ఒక చిన్న చర్చ మొదలైనట్టుగా కొంత సమాచారం అందుతోంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయ్యాడు అని అంటే దాన్ని ఏ రకంగా తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే అందరూ కలిసి ధర్నాలు చేసినట్టు, లేకపోతే చంద్రబాబు నాయుడికి సింపతి చూపించినట్టు, అయ్యయ్యో ఆయన తన ముందు కాలంలో ఏవేవైతే మంచి పనులు చేశాడో ఆయన జైల్లో ఉన్న 53 రోజుల్లో మొత్తం ఏకరువు పెట్టుకొని ఇదిగో చంద్రబాబు నాయుడు అంటే ఇది అని ఒక హై స్థాయికి తీసుకెళ్ళి నిలబెట్టారు. మరి అలాంటిది ఏదన్నా జగన్మోహన్ రెడ్డికి జరుగుతుందా? లేకపోతే అమ్మయ్య కాగల కార్యం గంధర్వులు తీర్చేశారయ్యా, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేశారు, ఇక మనకేం పర్వాలేదు అని అనుకుంటారా? ఏది అనుకునే అవకాశం ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఇక మరి వాళ్ళ సంగతి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయటం అంత సామాన్యమైన విషయం ఏం కాదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినంత ఈజీ కాదు. నిజమే, అంత ఈజీ కాదు. కానీ కాని పని మాత్రం ఏం కాదు కదా. ఎందుకంటే జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ఎలా అరెస్ట్ అయ్యాడు? ఆయన కూడా సీఎంఏ. సీఎంగా ఉండి అరెస్టు అవటానికి వీల్లేదు కాబట్టి ఆయన సీఎం పదవిని రాజీనామా చేసి మరొకళ్ళకి సీఎం పదవిని ఇచ్చి ఆయన అరెస్ట్ అయ్యాడు. దాంతోపాటుగా 17A ఆయన కూడా వర్తిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు విషయంలో ఎలా ఉంటుందో మరి అందరి విషయంలోనూ అలానే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వర్తిస్తుంది. కానీ బీజేపీ పెద్దలు తలుచుకుంటే దానికి ఏమన్నా కొదవా? అపాయింటింగ్ అథారిటీ ఎవరు? గవర్నరే కదా. ఆయన చేత సంతకం పెట్టించడం ఎంత సులువు? లేదు, ఆధారాలన్నింటినీ కరెక్ట్గా చూపిస్తే గవర్నర్ మాత్రం సంతకం పెట్టకుండా ఎక్కడికి వెళ్తాడు? మొన్న ఇలాంటి ఆధారాలన్నీ లేని కారణానికే వాళ్ళు గవర్నర్ గారి పర్మిషన్ కోసం వెళ్ళలేదు. కానీ లేకుంటే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని ఎంచక్కా అరెస్ట్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు మీద ఇంకా ట్రయల్ నడుస్తూనే ఉండేది. ఆయన ఇంకా జైల్లో ఉండేవాడేమో అన్నట్టుగా ఉంది. కాకపోతే బెయిల్ ఈస్ రూల్ కాబట్టి బెయిల్ ఏదో ఒక రోజుకి వచ్చి తీరాల్సిందే. అలాంటి వాటన్నిటినీ ఓవర్కమ్ చేసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు. ఇంకా ఏదైతే ఇక్కడ టీడీపీ పార్టీని లేకుండా చేయటానికి
బీజేపీ పూనుకుంది అని ఆంధ్ర ప్రజలు ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి బీజేపీ పార్టీయే ఇప్పుడు టీడీపీ తోటి జనసేన టీడీపీ కూటమితోటి కలవటానికి వచ్చింది అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ అభిప్రాయం మారిపోయింది అన్నట్టే కదా. అంటే ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్ని రిపోర్టులు ఇచ్చినప్పటికీ చివరిదాకా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్నీ పరిశీలించి ఏది కుదరదు అని తెలిసిన తర్వాతే కదా మరి టీడీపీ పార్టీ దగ్గరికి బీజేపీ వచ్చింది. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటయ్యా అంటే టీడీపీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభావం చూపగలదు. లాస్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం రేవంత్ రెడ్డికి ఏమాత్రం సహకరించారు అనేది. చాలామంది టీడీపీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి అని తెర ముందుకు రావటం కూడా జరిగింది. టీడీపీ కార్యకర్తలు మొత్తం టీడీపీ సింపథైజర్స్ మొత్తం రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉండిపోయిన వ్యక్తే కాబట్టి చంద్రబాబు నాయుడిని ఒక్క మాట అనకుండా బయటకు వెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయన మీద ప్రేమతోటి ఓట్లేశారు అంటే మరి ఒక 4 నెలలు తిరగకుండానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్లు కూడా తెలంగాణలో కూడా జరుగుతుంది. మరి అక్కడ వేయకుండా ఉంటారా? అలాంటి అవకాశాలు ఏవైనా ఉన్నాయా అంటే దాన్ని కూడా అందిపుచ్చుకోవడం కోసం తెలంగాణలో కూడా బీజేపీ బలపడాలి అని అంటే ఈ టీడీపీ సాయం అవసరం. జగన్మోహన్ రెడ్డి అయితే టీడీపీ ఈ తెలంగాణలో చేసే అవకాశం ఏది ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ పార్టీ టీడీపీతో కలవడానికి వచ్చింది అనేది మాత్రం కొంత స్పష్టంగా మనం అంగీకరించాల్సిన విషయమే. ఇకపోతే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా లబ్ధి చేకూరుతుందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరగాలి అని అంటే వ్యవస్థలన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. పోలీసు వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, వీళ్ళు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్లు కానీ ఎలక్షన్కు దూరంగా ఉండాలని ఎంత చెప్పినా మొన్నటికి మొన్న బిఎల్ఓలు వెనుకిడతా మరి వాలంటీర్లే చేరి వాళ్ళ ఓట్లు తీసేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా వాలంటీర్ల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ వాలంటీర్ వచ్చి చెబితే ఓటు వేస్తారా వేయరా అనేది ప్రజలు గట్టిగా నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎంత ప్రభావం చూపించే పెద్ద నాయకుడు కంటే వాలంటీర్ గొప్పోడేం కాదు. వాలంటీర్ చెప్పినంత మాత్రాన ఓట్లు వేస్తారా అనటానికి ఏమీ లేదు. అసలు భర్త చెప్పితేనే భార్య లోపలికి వెళ్ళి ఎవరికి ఓటేసింది అనేది మాత్రం అనుమానంగానే ఉంటుంది. ఇదిగో పలానా వాళ్ళకి ఓటేయి అని చెప్పి భర్త పంపించినా కూడా లోపలికి వెళ్ళి ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసి నేను మీరు చెప్పిన వాళ్ళకే వేసాను అని చెప్పుకునే అవకాశం లేదా? ఇలాంటి వాటిని జరుగుతున్న తరుణంలో వాలంటీర్లు అయితే గట్టిగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయించడం అనేది కష్టమైన పనే. దాంతోపాటుగా ఇప్పుడు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గుప్పెట నుంచి విడిపించాలి అని అంటే సీఎం పదవిలోంచి ఆయన తప్పించాలి. సీఎం పదవిలోంచి ఆయన ఎందుకు తప్పుకుంటాడు అనంటే ఇలాంటి అరెస్టు ఏదైనా ఒకటి ఎత్తితే మొన్న హేమంత్ సోరెన్ గనక పదవికి రాజీనామా చేసినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత భారతిరెడ్డి వచ్చినా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండు సున్నానే, వాళ్ళని ఓడించడం ఇంకా ఈజీ అవుతుంది. ఇలాంటి వాటన్నిటినీ బేస్ చేసుకునే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు మళ్ళీ తెరపైకి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా అరెస్ట్ అవుతాడా లేదా అనేది చూడాల్సిన అంశమే. ఇదే ఈరోజు కుండబద్దలు.